సో మన విజయవాడలో ఉన్న విజియర్ డయాబెటీస్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. బట్ ఏంటంటే డయాబెటీస్ అనగానే మనం ఎక్కడైనా సరే ఒక క్లినిక్ చూస్తాము, లేదంటే ఒక హాస్పిటల్లో ఒక క్యాబిన్ చూస్తాం. బట్ ఇక్కడ మాత్రం విజయర్ డయాబెటిక్ స్పెషాలిటీ హాస్పిటల్లో 50 బెడెడ్ హాస్పిటల్ అండ్ ఎమర్జెన్సీ వార్డ్ అండ్ ల్యాబ్ కూడా వరల్డ్ క్లాస్ ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉందంట. అసలు ఈ ల్యాబ్లో ఏముంటుంది, టెస్ట్లు ఎలా ఉంటాయి, అసలు దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది అయితే నేను తెలుసుకోవడానికి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసాను. సో మరి ఇక్కడ వేణుగోపాల్ సార్ ఉన్నారు కదా, డాక్టర్ గారితో మాట్లాడి అసలు ఈ ల్యాబ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. సో నాతో పాటు మీరు ఫాలో అయిపోండి. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సార్ నేనైతే చాలా బాగున్నాను. ఇదంతా చూసిన తర్వాత మేము మాది ల్యాబ్లో బుక్స్ ఉంటాయి కదా, సేమ్ కంప్లీట్గా అలానే ఉన్నాయి సార్. ఓకే, సీరియల్ నెంబర్స్తో సహా. అక్కడ మీరు నంబర్స్ చూసారా? 27141 27420 అంట. పేషెంట్స్ కేస్ షీట్స్ నంబర్స్ ఆల్మోస్ట్ ఇవన్నీ పేషెంట్ డీటెయిల్స్. 40,000 పేషెంట్స్ కేస్ షీట్స్ ఇవి. లాస్ట్ 20 years నుంచి వాళ్ళ రికార్డ్స్ అన్ని కూడా ఇక్కడ మన దగ్గర మెయింటైన్ చేస్తూ ఉన్నాం. 20 years నుంచి 40,000 పేషెంట్స్ రికార్డ్స్. అంటే వాళ్ళ షుగర్ అంటే వాళ్ళు ఇప్పుడైతే హాస్పిటల్కి 2 months-కో 3 months-కో వస్తూ ఉంటారో, వచ్చినప్పుడల్లా రికార్డ్ వస్తుంది. సో దాన్ని సార్ బేసిక్గా మనం చుట్టాలింటికి ఎవ్రీ 2 months-కో 3 months-కో వెళ్తూ ఉంటాము. ఓకే, బట్ హాస్పిటల్కి కూడా ఎవ్రీ 2-3 months-కి ఇంతమంది పేషెంట్స్ విజిట్ అవుతున్నారు. అంటే వాళ్ళు పీరియాడికల్ చెకప్ వస్తూ ఉంటారు కదా, షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా చూసుకోవడానికి. మేబీ దీనిలో అందరూ కాకపోయినా కొంతమంది పీరియాడికల్గా వస్తూ ఉంటారు, కొంతమంది మేబీ 6 months-కి 1 year-కి అలా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ రికార్డు ఉంటే వాళ్ళకి చాలా ధైర్యం. బేసిక్గా నేను అబ్జర్వ్ చేస్తుంటారు, పేషెంట్స్ కేస్ షీట్ కనుక ఒక్కోసారి మిస్ అయితే వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ నా లాస్ట్ 2-3 visits నుంచి కేస్ షీట్ కనపట్లే అని. ఆ కేస్ షీట్ ఉంటే మనకి ఆ పేషెంట్స్ డేటా అంతా కూడా మన కళ్ళ ముందు వాళ్ళకి ఏమేమి ఉన్నాయనేది తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం అఫ్కోర్స్ కంప్యూటర్లో ఈ డేటా అంతా పెట్టి కంప్యూటర్లో చూస్తూ ట్రీట్ చేయొచ్చు. బట్ దానికంటే ఈ ఫిజికల్ డేటా ఉన్నప్పుడు మనకి ఆ మెమరీ, వాళ్ళు ఒక 20 years నుంచి మన దగ్గరకు వస్తున్న ఇన్ఫర్మేషన్, వాళ్ళకున్న జబ్బులు అన్నీ కూడా మన దగ్గర రికలెక్ట్ అవుతుంది, ఈజీగా రికలెక్ట్ అవుతుంది. సో లైక్ ఇలా కేస్ షీట్ మనం చూసినట్లయితే ఇందులో ఈ పేషెంట్కి సంబంధించినటువంటి కొన్ని కంప్లైంట్స్, హార్ట్ కంప్లైంట్ ఉందని రాసుకున్నాం. ఇక్కడ హార్ట్ ఓన్లీ 45% వర్క్ చేస్తుంది. అట్లాగే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అని చెప్పాను ఇందాక మీకు ఇంటర్వ్యూలో. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, కాళ్ళకి సర్క్యులేషన్ తగ్గింది. ఇది చూడగానే ఓకే, ఇతనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఈజీగా మనకు ఐడెంటిఫై అవుతుంది. సో ఇతనికి మధ్యలో ట్రీట్మెంట్లో బ్లడ్ ఎక్కించాం. సో డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్తో వచ్చినప్పుడు వాళ్ళకి హెడేక్, ఇట్లా ప్రతిదీ కూడా దీనిలో రికార్డ్ అవుతుంది. వాళ్ళకున్న డిసీజెస్, వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ వాల్యూస్ పీరియాడికల్గా మనం ఒక 10 years నుంచి ఎలా ఉన్నాయి అనేది చూడటం ఈజీ. అంటే మన బాడీలో మెయిన్ ఆర్గన్స్ సంబంధించి ప్రతి ఒక్క టెస్ట్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ అండ్ కిడ్నీస్ ఫంక్షన్, హార్ట్ ఫంక్షన్, అట్లాగే ఎలక్ట్రోలైట్స్, థైరాయిడ్, అట్లాగే డి విటమిన్, ఇవన్నీ అన్నీ కూడా దీనిలో రికార్డ్ అవుతాయి. హార్ట్ ఎకో టెస్ట్, అట్లాగే అబ్డామిన్ స్కాన్ కానీ ప్రతిదీ దీనిలో రికార్డ్ ఉంటుంది. జనరల్గా అయితే పేషెంట్స్కి రిపోర్ట్స్ ఇచ్చేసి పంపిస్తారు యూజువల్గా. బట్ ఇక్కడ మనకి కంప్లీట్గా ఒక ఫిజికల్ రికార్డ్తో పాటు వాళ్ళ ఫైల్ వాళ్ళకి ఇచ్చేస్తాం. అట్లాగే వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేసాం అనేది ఈ డేటా ఉంటే మనకి రీసెర్చ్కి కూడా ఇది చాలా యూస్ఫుల్. అట్లాగే ట్రైనింగ్ ఆఫ్ ది డాక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మనకి ట్రీట్మెంట్ కూడా పేషెంట్స్ కూడా చాలా వాళ్ళకి కాన్ఫిడెంట్గా ఉంటుంది. వాళ్ళ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ పూర్తి డేటా ఇన్ఫర్మేషన్ డాక్టర్కి గారికి తెలుసు అని కనుక అనుకుంటే దే విల్ బి వెరీ కాన్ఫిడెంట్. సో ఆ విధంగా ఈ డేటా చాలా యూస్ఫుల్. ఈ 40,000 మంది పేషెంట్స్ని కూడా మనం రెగ్యులర్గా ఈ డేటా అంతా కూడా ఈ ఫ్లోర్ పైన ఇంకో ఫ్లోర్లో కూడా, ఇక్కడ ఓన్లీ 20,000, ఫస్ట్ ఫ్లోర్లో ఇంకో 20,000 పేషెంట్స్ డేటా.
Yeah. సార్ ఒక్కసారి Yes, ల్యాబ్ ల్యాబ్ చూద్దాం. నేను చూసాను సార్, వరల్డ్ క్లాస్ డయాబెటిక్ ల్యాబ్ అని చెప్పి ఇక్కడ ఉంది. Yes. అసలు ఏంటి ల్యాబ్? సో ఇక్కడ ఒక్కసారి ఈ మిషనరీ కూడా ఒకసారి Yeah. ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. Yeah. మనకి బేసిక్ డయాబెటీస్ కానీ ఎనీ డిసీజెస్లో ఇన్వెస్టిగేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్లడ్ టెస్టింగ్ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అంటే పొద్దున్నే 6:30కి హాస్పిటల్కో 7ంటికో రావడం, ఓ 3-4 అవర్స్ హాస్పిటల్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ టెస్ట్లన్నీ వస్తే కానీ మనం వాళ్ళకి మెడిసిన్స్ రాయలేము. సో మరి ఈ రిపోర్ట్స్ యాక్యురేట్గా ఉంటేనే వాళ్ళకి మనం ఎగ్జాక్ట్గా కరెక్ట్ మెడికేషను అప్రోప్రియేట్ డోస్ని సెట్ చేయగలుగుతాం. సో దానికి ఈ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, దిస్ ఈజ్ కోబాస్ C311 అని హిటాచి వాళ్ళది, జర్మన్ టెక్నాలజీ, రోష్ వాళ్ళది. ఎంత ఉంటుంది సార్ ఈ మిషన్ కాస్ట్? ఇది అప్రాక్సిమేట్గా 50 lakhs. 50 lakhs ఈ మిషన్. ఇది బయోకెమిస్ట్రీ, మన టోటల్ బ్లడ్ టెస్ట్లన్నీ కూడా బయోకెమిస్ట్రీ టెస్ట్లన్నీ కూడా దీనిలో చేయొచ్చు. ఓకే. ఈ ఒక మిషన్ స్మాల్ బ్లడ్ శాంపిల్ మనం ఈ మిషన్ దీనిలో కనుక లోడ్ చేస్తే ఈ రింగ్ ఎన్ని లో ml బ్లడ్ ని మనం ఒక మేబీ ఒక 2 ml 2 ml బ్లడ్ 2 ఇస్తే ml blood. టోటల్ బ్లడ్ Blood test రిలేటెడ్ లో ఏ టెస్ట్ అన్ని రిపోర్ట్ కూడా అయినా వచ్చేస్తాయి. వచ్చేస్తుంది. బయోకెమిస్ట్రీ, దిస్ మిషన్ ఇస్ Biochemistry. మెయిన్లీ ఫర్ ద బయోకెమిస్ట్రీ. ఓకే. సో దీనిలో కొలెస్ట్రాల్, కిడ్నీ ఫంక్షన్, లివర్ ఇవన్నీ కూడా మనకి దీనిలో వచ్చేస్తాయి. ఈ మిషనరీ మిషన్లో మనకి వాళ్ళు లోడ్ చేసినాక ఆ సిస్టంలో వాళ్ళు కంప్లీట్ ప్యాకేజ్ అని టిక్ చేస్తే ఒక 20 minutes to half an hour లో రిపోర్ట్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే. ఓకే. దిస్ ఇస్ ఆల్సో ద సేమ్ బయోకెమిస్ట్రీ అనలైజర్. ఓకే. సో ఇది కూడా సేమ్ కోబా, దట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ వర్షన్, లేటెస్ట్ మిషన్. ఇది కొంచెం ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఓకే. సో ఇది ఒక 5 years బ్యాక్, అది లేటెస్ట్గా ఒక 6 months బ్యాక్. మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉంటాయో, లివర్, కిడ్నీస్, ఇవన్నిటిని కూడా టెస్ట్ చేయొచ్చు, బ్లడ్ బ్లడ్ టెస్ట్లో తెలుసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ కోబాస్ E411 హార్మోన్స్ మిషన్. హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్స్, చాలా జి ఇంపార్టెంట్ విటమిన్, మిషన్. B12, ప్రాస్టేట్, అట్లాగే ట్రాప్టీ అని హార్ట్ అటాక్ సంబంధించిన టెస్ట్, ఇట్లా నియర్లీ 200 పారామీటర్స్ చూడొచ్చు. ఓకే. బట్ మనం ఇక్కడ డయాబెటిక్ సెంటర్లో ఒక 15-20 పారామీటర్స్ రెగ్యులర్ చూస్తాను కాబట్టి అవి చూస్తాను. బట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో 200 పారామీటర్స్ దీనిలో మనం టెస్ట్ చేయొచ్చు. ఓకే. ఎస్పెషలీ లేడీస్ హెల్త్ ఇష్యూస్లో హార్మోన్స్, హార్మోన్స్ చాలా హార్మోన్స్ టెస్ట్ చేస్తారు, గైనిక్ హార్మోన్స్, అవన్నీ కూడా ఈ మిషన్లో టెస్ట్ చేయొచ్చు. ఇది ఎక్కువగా ఫీమేల్ కి చాలా యూజ్ అవుతుంది. హార్మోన్స్ ఇప్పుడు మనకి హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. PCOD, PCOS, గైనిక్ హెల్త్, థైరాయిడ్, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా వాటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఓకే. టెస్ట్లన్నీ కూడా మనం ఇక్కడ ఇన్ హౌస్ లోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డయాబెటిక్ ల్యాబ్, ఫస్ట్ నుంచి నాకున్న స్ట్రెంత్ ఈ మంచి ల్యాబ్ని రన్ చేయటం. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ వచ్చి వాళ్ళు ఆ టెస్ట్ అన్ని అయిపోయి అన్ని టెస్టులు చేయించేసుకొని ఇమీడియట్గా ఆ రోజు చూయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో అన్ని టెస్టులు మనం ఇమీడియట్గా ఒక బ్లడ్ శాంపిల్ నుంచి తీసుకొని చేసేయచ్చు. సూపర్. అండ్ ఈ మిషనరీ అంతా కూడా హార్మోన్స్ అండ్ అనదర్ 2 missions బయోకెమిస్ట్రీ. ఎక్సలెంట్ సార్. ఈ మిషనరీ ఎంత ఉంటుంది సార్? ఇది కూడా ఆల్మోస్ట్ 40-50 lakhs ఈ మిషన్. ఇది కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. అండ్ So, ఈ మిషనరీ సెల్ కౌంటర్ అంటాం, హీమోగ్రామ్ అని చెప్పి మన బాడీలో బ్లడ్ కణాలు, ఎర్ర రక్త కణాలు, ఓకే. WBC కౌంటు, ప్లేట్లెట్స్, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఎస్పెషల్లీ ఫీవర్స్లో వీటిల్లో ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. అట్లాగే ఎనీమియా ఇస్ వెరీ కామన్ ఇన్ డయాబెటిక్స్. బ్లడ్ తగ్గిపోవడం అనేది కూడా ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం లేడీస్లో. సో బ్లడ్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా చాలా వైటల్ పారామీటర్స్, ఇవి కూడా పీరియాడికల్గా చూస్తూ ఉంటాం. అట్లాగే సెల్ కౌంటర్ అని చెప్పి ఎలక్ట్రోలైట్ అనలైజర్, సోడియం పొటాషియం. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఈజ్ ఆల్సో వెరీ కామన్ డయాబెటీస్లో. డిహైడ్రేషన్ అయ్యి సోడియం తగ్గిపోవడం, పొటాషియం తగ్గిపోవడం, ఇవన్నీ కూడా చాలా కామన్ ఉంటాయి అన్కంట్రోల్ డయాబెటీస్లో. ఎలక్ట్రోలైట్స్ తగ్గినప్పుడు పేషెంట్ బాగా నీరసంగా మాట్లాడలేని పరిస్థితిలో తీసుకొస్తూ ఉంటారు. సో వాటన్నిటిని కూడా మనం చూసుకొని వాటిని ఎలక్ట్రోలైట్ కరెక్షన్ అంటారు, ఇంబ్యాలెన్స్ కరెక్షన్. సో ఇవన్నీ కూడా అండర్ వన్ రూఫ్. ఏదైనా మనం ఎమర్జెన్సీ టెక్నాలజీతో ఉన్నటువంటి ల్యాబ్లో ఉన్నటువంటి మిషనరీ అంతా కూడా ఉంది సార్. చాలా చాలా బాగుంది. అండ్ ఏ పేషెంట్ యొక్క పల్స్ ప్రతిదీ కూడా ఇంకా మీ చేతిలో ఉందంటే వాళ్ళ రికార్డు ఉంటుంది. వాళ్ళు రాగానే బుక్ చేస్తారు. ఒకవేళ నేను లేకపోయినా ఆ పుస్తకం నాకు ఫోటో పెడితే వాళ్ళ హిస్టరీ సమ్ టైమ్స్ వీ కెన్ రికలెక్ట్ ద పేషెంట్ ఎవరనేది ఐడెంటిఫై అవుతారు ఈ బుక్ వల్ల. అట్లా ఒక సిస్టమేటిక్గా రన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ నేను స్టార్ట్ చేసి 18 years, 2006 లో స్టార్ట్ చేశారు. బిఫోర్ కమింగ్ టు హియర్ ఐ వర్క్డ్ ఇన్ హైదరాబాద్, జూబ్లీ హిల్స్, మోహన్స్ డయాబెటీస్. రోడ్ నెంబర్ 36 లో మోహన్స్ డయాబెటీస్ లో వర్క్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ బిఫోర్ దట్ చెన్నై, మెడ్రాస్ మోహన్స్ డయాబెటీస్.
ఆల్మోస్ట్ 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది యా సార్ 25 ఇయర్స్ 25 ఇయర్స్ ఈ డయాబెటీస్ ప్రాక్టీస్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలానే ఎంతో మంది పేషెంట్స్ని సేవ్ చేస్తూ వాళ్ళ హెల్త్ని చాలా హెల్తీగా ఉంచాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి కానీ మీ పేషెంట్స్ యొక్క అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ Thank సార్, you. థ్యాంక్ యూ.